అర్హత ఇచ్చే ఛాన్స్ కూడా ఆయన ఇవ్వలేదు. ఆయన ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా మీటింగ్ నడిపించి ముందుకెళ్ళి 3 పవర్ సెంటర్ల కుటుంబంలో ఉన్నాయని అనుకోవాలా సార్ మనం? ఎస్ అండి. ఇప్పుడు కేటీఆర్ గారు, కవిత గారు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇప్పుడు కేసీఆర్ గారిని దేవుడిగా చూస్తుంది ఆవిడ. కేసీఆర్ గారి చుట్టూరు దెయ్యాలు ఉన్నాయంటున్నాయి. కేసీఆర్ గారి చుట్టూరు దెయ్యాలంటే ఎవరు? ఒక హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ డైరెక్ట్ గా మనకి ఇక్కడ స్పష్టం అయిపోతుంది. అయితే ఇక్కడ ఎంజీ రావు గారు హరీష్ రావు గారిని ఉద్దేశించి ఆవిడ మాట్లాడితే డైరెక్ట్ గా హరీష్ రావు గారిని కౌంటర్ చేసేవారు. కానీ తన సోదరుని కౌంటర్ చేయటం ఇష్టం లేక డైరెక్ట్ గా పేరు పెట్టి మాట్లాడటం ఇష్టం లేక ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు అనుకోవాలమ్మా. ఇక్కడ ఒకటేనండి, సుస్పష్టంగా ప్రజలకి అందరికీ అర్థమైపోద్ది ఎవరిని కవిత గారు టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు స్పీచ్ లో కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే ఈ ఆఫ్టర్ కేసీఆర్ పోస్ట్ కేసీఆర్ ఎరాలో ఎవరు ఈ బీఆర్ఎస్ కి వారసత్వం వహిస్తారు అనేది ఇక్కడ వార్. దిస్ ఈస్ ద వార్ బిట్వీన్ ది ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. అంటే ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఒక అద్భుతమైన పార్టీ. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఒక ప్రాంతీయ పార్టీ కూడా కాదండి, ఒక ఉప ప్రాంతీయ పార్టీగా పెట్టి 25 సంవత్సరాల క్రితం పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అని ఒక అద్భుతమైన మధ్యలో ఢీకొని తెలంగాణ సాధించి 24 స్టేట్ సెపరేటిస్ట్ మూవ్మెంట్లు ఉంటే 24లో దీనికి స్టేట్ వుడ్ అని దీనికి సంపాదించాడంటే ఆయన ఎంతటి దీశాలో అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం ఆధారంగా ఒక హింస అనేది జరగకుండా అద్భుతంగా చేశాడు కాబట్టి సోనియా గాంధీ ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. అంత అద్భుతమైన పార్టీగా ఆయన తీర్చిదిద్ది 10 సంవత్సరాల పాటు ఆయన ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణను ఒక అద్భుతమైన రీతి పెట్టారు. ఇప్పుడు కేసీఆర్ని దేవుడు అంటేనే ఒప్పుకుంటారు ప్రజలు, దెయ్యం అనగానే ఇంకా వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు. అందువల్ల ఏంటంటే ఆయన దేవుడిగానే చూస్తున్నారు. కానీ ఆవిడ నిజంగా ఆయన దేవుడిగా చూస్తే దేవుడి దగ్గరికి లేకెందుకు, కలవాలి కదా దేవుడి దగ్గరికి. రాజకీయ కోణం. ఎస్, ఇది ఒక డిప్లొమాటిక్గా ఆ లేఖ రిలీజ్ అవ్వడం అనేది ఎవరిది క్వశ్చను? వీళ్ళు రిలీజ్ చేశారా, ఎవరు రిలీజ్ చేశారా అనేది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ కాదు. తండ్రి దగ్గరికి లేక వస్తే ఎవరు రిలీజ్ చేస్తారు? కుమారుడికి తెలిసి ఉంటుంది కదా సార్, పర్సనల్ కుటుంబ సభ్యులే కదా రిలీజ్ చేసేది. ఎస్ అండి. ఇప్పుడు లేఖ అనేది రాయడమే పెద్ద తప్పు తండ్రికి. ఆ తండ్రికి నిజంగా నేను చెప్తున్నా, ఒక కేసీఆర్ గారికి చాలా ప్రేమానురాగాలు. ఆయన కూడా ఒక తండ్రే కదా, కూతురు అంటేనే అభిమానం. అందుకనే తెలంగాణ సంస్కృతి అనే ఒక అద్భుతమైన బ్రాంచ్ని కూతురు చేత ఆయన పెట్టించాడు. జాగృతి అని తెలంగాణ సంస్కృతి. తెలంగాణ మూమెంట్ లో తెలంగాణ సాధనలో జాగృతి తెలంగాణ సంస్కృతే ప్రధాన ఐడెంటిటీ. అంతటి సంస్కృతి అని ఒక అత్యున్నతమైన దానికి ఆయన ఇచ్చేశాడు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోల్వార్ జరుగుతుందండి. కోల్వార్ ఎవరి మధ్య జరుగుతుంది? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈవిడి. ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ మధ్యలో ఎటువంటి విచక్షణ అనేది వివక్షత చూపలేదు. మీ కెపాసిటీ మీరు ప్రూవ్ చేసుకోమని అందరికీ ఆయన అవకాశం ఇచ్చారు. అందరికీ మినిస్టర్లు ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు అక్కడ పంపారు, వాళ్ళకు ఒక జాగృతి ఇచ్చారు, కేటీఆర్ అందరికీ ఇచ్చారు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఒక ఐడెంటిటీ ఉందంటే దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ది కేసీఆర్. కేటీఆర్ గా ఒక ఐడెంటిటీ ఉందంటే దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ది కేటీఆర్. కవిత గారికి ఐడెంటిటీ ఉందంటే దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ప్యూర్లీ కేసీఆర్. వీళ్ళకు ఎవరికి వివక్ష లేకుండా ఇచ్చారు, ఎవరి బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటి, వారు ప్రతి ఓళ్ళు నేను కేసీఆర్ గారి తర్వాత సీఎం అవుదామంటే అది అవ్వదు, ఎవరికో ఒకరికి. ఇప్పుడు కవిత గారు సీఎం అవ్వాలని ఆలోచన ఉందంటారు ఆవిడకి? ఎస్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత అంటే సీఎం అంటే అత్యున్నతమైన పోస్ట్ అనే టార్గెట్ తోనే వాళ్ళు పని చేస్తున్నారని అది అర్థమవుతుంది. కానీ ఇక్కడ కేటీఆర్ గారి కెపాసిటీ ఏంటి, హరీష్ రావు గారి కెపాసిటీ ఏంటి, వీవిడి కెపాసిటీ ఏంటి, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అదే కేసీఆర్ గారు నడిపించినంత శక్తివంతంగా మళ్ళీ వీళ్ళు ఎవరు నడిపిస్తారు? వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఎవరు ఈ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు కదా సార్, మరి అంతేనండి. ఇప్పుడు ఎవరు ముందు ఉంటది అనేది అది కేసీఆర్ గారి నిర్ణయం, ప్రజల నిర్ణయం. వీళ్ళు దెబ్బలాడుకోకుండా వారసత్వ పోరు చేసుకోకుండా ప్రజల్లోకి రావాలి. ప్రజల్లో ఇంకోటి కూడదు. ఇక్కడ వారసత్వ పోరు మనం రాజ్యాంగ పరంగా